బెజవాడలో మదర్సాలో జరిగినటువంటి వ్యవహారం సంచలనం సృష్టించింది. అజిత్ సింగ్ నగర్ లోనా సెంటర్లో మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు, వైద్యాధికారుల వివరాల మేరకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగళూరుకు చెందిన కరిష్మా 7వ తరగతి పూర్తి చేసింది. 3 ఏళ్ల అరబిక్ కోర్సు చదివేందుకు ఏడాది కింద మదర్సాలో చేరింది. బాలిక అనారోగ్యంగా ఉందంటూ మదర్సా నిర్వాహకులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు వచ్చేలోపు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి బాలిక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు పోలీసులకు చెప్పారు. కరిష్మా మృతి మీద అనుమానాలు ఉన్నాయని, తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మదర్సా దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మదర్సా నిర్వాహకుల వల్ల మృతి చెందిందంటూ కన్నీరు మున్నీరయ్యారు. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడే మరొక 8 మందికి కూడా అనారోగ్యం వచ్చిందని ముందు తీసుకొచ్చారు. వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం లేదని చెప్పి డాక్టర్లు చెప్పేటప్పటికి ఆ తర్వాత తీసుకెళ్ళిపోయారు. నిన్న టీవీ ఛానళ్ళలో వచ్చింది కూడా, ఓ పక్కన ఆహారం కుళ్ళిపోవడం వలన అని ఒకవైపున వచ్చింది, మాంసపు ఆహారం కుళ్ళిపోయిందని, మరొక వైపున అమ్మాయి తింది మజ్జిగ అన్నమే అని వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానీ క్లారిటీ రాదు. మిగతా విద్యార్థులకు సంబంధించి ఒక రిపోర్టు స్పష్టత రావాల్సి ఉంది.